ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి గత 5 సంవత్సరాలలో 2 సార్లు వచ్చారు. 2 సార్లు ఒకసారి వచ్చారు, శంకుస్థాపన చేశారు. మళ్ళీ సంవత్సరాలు గడిచింది, ఒక ఇటుక మీద ఇటుక కూడా పెట్టలేదు. మళ్ళీ వచ్చారు, మళ్ళీ భూమి పూజ చేశారు. మళ్ళీ చూద్దామా అంటే ఏమీ లేదు, శూన్యం. నిజంగానే ఇది చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్న రీతిలోనే ఉంది. ఇదేమిటండి, జోక్ అయిపోయిందా? రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో పూర్తయిపోవును ఈ ప్రాజెక్టు. 15 సంవత్సరాలు అయింది. ఒక్క మనిషి చనిపోయి 15 సంవత్సరాలు అయింది. అందుకు గాను ఈ రోజు వరకు కూడా ఇటుక మీద ఇటుక పెట్టలేదు. ఇక్కడ 1,00,000 ఉద్యోగాలు రాలేదు ఇక్కడ. మరి ఈ ప్రజలంతా, ఈ బిడ్డలంతా ఎక్కడికి బతకాలి, ఎలా బతకాలి? వలసలు పోతున్నారు. ఇప్పటికీ కూడా ఇది కరువు ప్రాంతంగానే ఉంది. ఒక్క బొట్టు నీళ్లు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చేసిన పని తప్ప. మరి ఇలాంటి పరిస్థితిలో మరి ప్రజలు ఎలా బతకాలి? రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయాలి. మళ్లీ చెప్తున్నాం, ఈరోజు ఇక్కడికి వచ్చాము అంటే కేవలం ఈ వైఫల్యాలు, ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఈ స్టీల్ ప్లాంట్ ని ఎంతగా విస్మరించారు, బీజేపీ పార్టీ మనకు ఎంత మోసం చేసిందో హైలైట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. దయచేసి ప్రజలందరికీ కూడా చేతులు జోడించి మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ స్టీల్ ప్లాంటే కాదు, మనకు రాజధాని అయినా, మనకు పోలవరం అయినా, మనకు స్పెషల్ స్టేటస్ అయినా, ఇలా 1 కాదు 2 కాదు, ఏ విషయమైనా మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి, మన హక్కుల్ని మనం సాధించాలి అంటే బీజేపీ చెయ్యదు అని 10 సంవత్సరాలుగా తేలిపోయింది. ఒక కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మాత్రమే ఇవన్నీ మళ్లీ సాధ్యం చేసుకుంటాం. దయచేసి మే 13న ఎన్నికలున్నాయి. దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేయాలని, స్పెషల్ స్టేటస్ అయినా, పోలవరం అయినా, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, రాజధాని అయినా ఇవన్నీ సాధించుకోగలిగే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటేయాలని మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డ విన్నవించుకుంటున్నారు. థ్యాంక్ యూ. మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు. విమలమ్మ గారు మా మేనత్తే. కానీ మేము చేస్తున్న ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు. ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము. ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని మాకు తెలిసింది కాబట్టే మేము మాట్లాడుతున్నాము. మళ్లీ అన్యాయం జరగకూడదు, మళ్లీ హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు, ఈ హత్య రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా చెల్లెలం ఈరోజు కొట్లాడటం జరుగుతుంది. విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్స్ ఇవ్వడం జరిగింది. ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది కాబట్టే ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానంద రెడ్డి గారు తనకు ఎంత చేశారో అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు. వయసులో పెద్దపడ్డారు, వయసు వచ్చింది, మర్చిపోవడం సహజమే, మర్చిపోయినట్టున్నారు. అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. థ్యాంక్ యూ.